రాజకీయాలలో ఉన్నవారు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మాట అనే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి. చిన్నపాటి మాట దొర్లినా దాని మూల్యం తప్పదు. అయితే ఇప్పుడు చాలామంది నేతలు మాట దాటిపోతున్నారు. తమ గౌరవాన్ని తగ్గించుకుంటున్నారు. అయితే ఈ కోవాలోకి వెళ్లారు కాపు ఉద్యమ మాజీ నేత ముద్రగడ పద్మనాభం. ఓ సామాజిక వర్గానికి రిజర్వేషన్ ఫలాలు అందాలని ఆయన సుదీర్ఘకాలం పోరాటం చేశారు. కాపు అంటేనే ముందుగా గుర్తుకు వచ్చే విధంగా తన కెరియర్ను మలుచుకున్నారు ముద్రగడ పద్మనాభం. అటువంటి వ్యక్తి తన పేరు చివరన రెడ్డి అని చేర్చుకోవాల్సి వచ్చిందంటే అది ముమ్మాటికి ఆయన తప్పిదమే. ఆవేశపూరితంగా ప్రకటన చేశారు. ఆత్మాభిమానం కలిగిన మనిషిగా ఆ పని చెయ్యక తప్పలేదు. అయితే ఇప్పటికీ అదే వైఖరితో ఆయన ఉండటాన్ని ఆయన వర్గీయులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఒక కాపు ఉద్యమ నేత రెడ్డి అని పిలిపించుకోవడం ఏమిటి అనేది కాపు సామాజిక వర్గం నుంచి వినిపిస్తున్న మాట. సుదీర్ఘకాలం రాజకీయాలు చేశారు ముద్రగడ పద్మనాభం. ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయనది. ఎక్కువ రోజులు తెలుగుదేశం పార్టీలో గడిపారు. తరువాత కాంగ్రెస్లోకి వెళ్లారు. అటు తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రస్తుతం కొనసాగుతున్నారు. ఆయన రాజకీయ పార్టీ నేత కంటే కాపు ఉద్యమ నేతగానే ఉమ్మడి రాష్ట్రంతో పాటు నవ్యాంధ్రప్రదేశ్లో తన ప్రభావాన్ని చాటుకున్నారు. ఈ గమనంలో ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అన్నింటికీ మించి వివాదాలను కూడా తెచ్చుకున్నారు. ఏ సామాజిక వర్గం కోసం పోరాటం చేశారో అదే సామాజిక వర్గం నుంచి అనుమానపు చూపులు ఎదుర్కొన్నారు. అందుకే ఇక నుంచి ఉద్యమాలు చేయనని తేల్చి చెప్పారు. 2024 ఎన్నికలలో పిఠాపురం నుంచి పోటీ చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అయితే ఎన్నికలకు ముందు జనసేనలోకి ముద్రగడ అంటూ ప్రచారం జరిగింది. కానీ పవన్ కళ్యాణ్ నుంచి ఆశించిన స్థాయిలో ఆహ్వానం అందలేదు. దీంతో ముద్రగడ మనసు మార్చుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సహజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు బాధ్యత ముద్రగడపై పెట్టారు జగన్మోహన్ రెడ్డి. కానీ ముద్రగడ ఒక అడుగు ముందుకు వేసి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ను ఓడిస్తానని శపథం చేశారు. ఒకవేళ పవన్ గెలిస్తే తన పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటారని చెప్పుకొచ్చారు. అయితే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో సూపర్ విక్టరీ కొట్టారు. దాదాపు 70,000 మెజారిటీతో గెలిచారు. దీంతో ముద్రగడ ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. అయితే సోషల్ మీడియా రాజ్యమేలుతున్న ఈ రోజులలో ముద్రగడ పద్మనాభం రెడ్డిగా పేరు ఎప్పుడు మార్చుకుంటారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అయితే ఆత్మాభిమానం కలిగిన ముద్రగడ తన పేరు మార్పు కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం సైతం ముద్రగడ పద్మనాభం రెడ్డిగా గుర్తించే ఆదేశాలు ఇచ్చింది. ఒక ఆత్మాభిమానం కలిగిన నేతగా ముద్రగడ పద్మనాభానికి గుర్తింపు ఉంది. ఎన్నికలలో ప్రకటన చేశారు కనుక ఆయన దానిని అమలు చేసి చూపించారు. కానీ ఒక కాపు సామాజిక వర్గ నేతగా ఉండి పేరు చివరన రెడ్డి అని చేర్చుకోవడాన్ని మాత్రం కాపు సామాజిక వర్గం జీర్ణించుకోలేకపోతుంది. తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో సభ్యుడిగా ఎంపికయ్యారు ముద్రగడ పద్మనాభం. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు చెబుతూ లేఖ రాశారు. అందులో కూడా ముద్రగడ పద్మనాభ రెడ్డి అంటూ రాసి ఉండటాన్ని ఆయన అభిమానులతో పాటు కాపు సామాజిక వర్గం జీర్ణించుకోలేకపోతుంది.